కేంద్ర మంత్రి సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఏకాభిప్రాయం రావాలవా వచ్చిందా? ఓకే ఓకే, అందరికీ నమస్కారం బాబు. ఈరోజు విజయవాడకి ఏదో ప్రైవేట్ కార్యక్రమాలకు రావడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరితో కూడా కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల గురించి డిస్కస్ చేయడంతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను అనమాట. ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా మాట్లాడుతున్నది ఒక స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఆంధ్రప్రదేశ్ని విభజించిన విధానం, విధి విధానాలు బట్టి అన్యాయం జరిగిందనే దాంట్లో ఎటువంటి రకమైన డౌట్ ఎవరికీ లేదు. భారతదేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఆ బిల్లు పాస్ చేశారు. ఎన్నిసార్లు చెప్పుకున్నా ఆ బాధను మనం మర్చిపోలేం. అయితే ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్న విధానాలు, ఇప్పుడు మీకు మెడికల్ కాలేజ్ సీట్ కావాలంటే మెడికల్ కాలేజ్కి వెళ్ళాలి, కానీ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళి నాకు మెడికల్ కాలేజ్ సీట్ కావాలని అడిగితే ఎవరు ఆ విధంగా ఇక్కడ బంధులు ఇవి అవి చేసే కంటే ఢిల్లీ వచ్చి ఎవరైతే ఇవ్వాలో వాళ్ళ దగ్గర గట్టిగా మాట్లాడితే ఏదైనా ఉపయోగం ఉంటుంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకుంటానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా తేటతెల్లం అయింది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏదో ప్రైవేట్ మెంబర్ బిల్ అని చెప్పి కొంచెం హడావిడి చేసి దాని తర్వాత కష్టపడి వాళ్ళ మెంబర్స్ని హౌస్లో తీసుకొచ్చారు. తర్వాత ఈ క్లోజ్ డోర్ మీటింగ్స్ ఏవో పెట్టుకున్నారు ఢిల్లీలో. కానీ ఎక్కడా కూడా ఏమాత్రం చిత్తశుద్ధితో ప్రయత్నం చేసింది మాత్రం కనపడలేదు. దానికి నిదర్శనం ఏంటంటే మొన్న లోక్సభలో మా ఎంపీలందరూ గొడవ చేస్తున్నప్పుడు వాళ్ళకి 44 మంది ఎంపీలు ఉన్నారు. కనీసం వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి డిమాండ్ చేసి ఉంటే గవర్నమెంట్కి దాని సీరియస్నెస్ కొంచెం బాగా తెలిసేది. ఏది ఏమైనప్పటికీ నయానో భయానో మిత్రపక్షం ఒకటి ఉంది మనకి. దాంతో మనం అన్నీ సాధించాలి. రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎట్టి పరిస్థితుల్లో భావితరానికి ఏ విధంగా ఉపయోగపడాలనేది చంద్రబాబు నాయుడు గారి ఏకైక ఉద్దేశం. ఏదో ఈరోజు వచ్చాం ఆయారాం గయారాం లాగా డెసిషన్ తీసుకునే వ్యక్తి కాదు ఆయన. దాని గురించి మళ్ళీ మనం చెప్పకల్లా. ఎందుకంటే యువతీ యువకులకి వచ్చే వాళ్ళందరికీ కూడా బాగా ఉండాలనే ఉద్దేశంతో మంచి డెసిషన్స్ గురించి ఆచితూచి అడుగు వేస్తూ ఆయన మాకు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు. దాని ప్రకారం మేము నడుచుకుంటా ఉన్నాం. ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి నిన్న మొన్న వాళ్ళు చేసిన ఇవి కూడా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. దీన్ని కొంచెం రాజకీయాలు ఆర్పేసి ప్రతి రాజకీయ పార్టీ కూడా తన వంతు ఎంతో కొంత కన్స్ట్రక్టివ్గా ప్రోగ్రెసివ్గా ఆలోచించి ఆ విధంగా కనుక నడుచుకుంటే మన రాష్ట్రానికి ఏదైనా బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాత్రింబవళ్ళు కష్టపడి రాష్ట్రాన్ని మళ్ళీ రీబిల్డ్ చేసి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, విద్యా సంస్థలు పెడతానికి అనేక విధాలుగా కష్టపడతా ఉన్నారు. దాన్ని ప్రోత్సహించడానికి పోయి దాన్ని వెనక్కి గుంజే విధంగా రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి. అది మానుకొని మాకు నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినాక మేము మీట్ అయిన మినిస్టర్స్తో కానీ అందరితో కూడా అందరి దగ్గర నుంచి కూడా ప్రస్తుతానికి సానుకూలంగా వాళ్ళైతే స్పందించారు. కానీ మనకి ఏదైనా సరే ది టేస్ట్ ఆఫ్ ది పుడ్డింగ్ వీ విల్ నో ఓన్లీ వెన్ వి ఈట్ ఇట్ అని అవన్నీ కూడా మనం సాధించే వరకు ప్రయత్నలోపం ఏమీ లేకుండా గౌరవంగా మన ప్రజాస్వామ్యానికి ఒక సాంప్రదాయం ఉంటుంది. ఆ సాంప్రదాయ ప్రకారం చేసే పద్ధతులు అన్నిట్లోనూ ఎటువంటి రకంగానూ లోపించకుండా నా వంతుగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రయోజనాల గురించి, రాష్ట్ర యువత గురించి అన్ని విధాలా నేను కష్టపడతానే ఉన్నాను. ఆ రోజు డివిజన్ అప్పుడు ఏం చేశాం, ఆ తర్వాత మినిస్టర్గా ఉండి కూడా అవకాశం వచ్చినప్పుడల్లా ప్రభుత్వం చేస్తున్నది ఈ జాప్యం అనేది కరెక్ట్ కాదని
అంతేగాని కొన్ని అవధులు ఉంటాయి. ఎట్లా పడితే అట్లా మాట్లాడతాం, తర్వాత ఆందోళన చేస్తేనో రోడ్లకు ఎక్కితేనో మనకి సాధించగలిగింది ఏమీ లేదు. ఇక్కడ మనం ప్రజాస్వామ్యంలోనే we have to achieve the final result by way of debates and deliberations, not by confrontation. Unanimity ఎప్పుడు వస్తుంది? మనం 10 సార్లు మాట్లాడుకుంటే వస్తుంది. సో ఆ విధానాన్ని మేము అవలంబించి ఈ 2 సంవత్సరాల్లో డెఫినెట్గా కొంత సాధించాం. సాధించవలసిన ఇంకా చాలా ఉన్నాయి. ఈ 5 కోట్ల మంది ఆకాంక్షని ఎప్పటికప్పుడు ఢిల్లీలో వాడివేడిగా వినిపిస్తూ అనుక్షణం దానికి కష్టపడుతూ ప్రతి మినిస్ట్రీలోనూ ఏమి రావాలి, ఇంకా ఎన్ని విధాలుగా వాళ్ళతో మనం సహాయం తీసుకోవచ్చు అనేది అందరూ మా అశోక్ గజపతిరాజు గారు కానీ మిగిలిన ఎంపీలు అందరూ కూడా అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నారు. కష్టపడుతున్నాం. మాకు నిన్న మొన్న జరిగిన దాన్ని బట్టి డెఫినెట్గా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఈ రాష్ట్రానికి ఇచ్చి తీరాలి. మిగిలినవన్నీ అదొక్కటి ఇస్తే చాలదు. దాంతోపాటు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి, దాంతోపాటు రెవెన్యూ డెఫిసిట్ ఉంది, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఫండ్ ఉంది. ఇవన్నీ కూడా 14 ఫైనాన్స్ కమిషన్ వచ్చినాక రెవెన్యూ డెఫిసిట్ లైన్లో పడిన మాట వాస్తవమే. కానీ ఫస్ట్ 10 monthsది ఏదైతే ఇవ్వాలో దాని మీద కంటిన్యూస్గా ఫైట్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మేము తెలుగుదేశం పార్టీ ఢిల్లీలో వాళ్ళతో కలిసి గవర్నమెంట్లో ఉన్నాం, వాళ్ళు ఇక్కడ కలిసి గవర్నమెంట్లో ఉన్నారు. ఇదేంటంటే సమిష్టిగా పూర్తిగా ఎన్డీఏ బాధ్యత ఇది. నిన్న ప్రధానమంత్రి గారు కూడా ఆంధ్రప్రదేశ్ సమస్య నా సమస్య, మీరు సహకరించండి, మేము డెఫినెట్గా చేస్తాము అని వాదా ఇచ్చారు. అంటే మనం ఆ వాదాలు ఇప్పుడు ఏంటంటే 2 సంవత్సరాలు 2 నెలలు అయిపోయింది కాబట్టి ఇంతకుముందు కూడా వాదాలు ఇచ్చారు. అంటే ఆయన ప్రధానమంత్రి కాకముందు డెఫినెట్గా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు మేనిఫెస్టోలు ఇచ్చినాయి. కొన్ని సమస్యలు తెలిసి ఇచ్చారా తెలియక ఇచ్చారా వాటి గురించి మనం ఎక్కువసేపు మాట్లాడే కంటే ఆంధ్రప్రదేశ్ తరఫున ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షంలో ఉంటూ ఢిల్లీలో మిత్రపక్షంలో పార్టిసిపేట్ చేస్తూ ఎటువంటి రకమైన మొహమాటాలు లేకుండా అహర్నిశలు కష్టపడుతున్నాం. మేము సాధిస్తామని కూడా గట్టి నమ్మకం ఉంది. ఇప్పుడు వాళ్ళకి కనుక కాంగ్రెస్ వాళ్ళకి అదే ఉంటే వాళ్ళకి అనేక అవకాశాలు వచ్చినాయి. మన జిఎస్టీ బిల్లు విషయంలో నెగోషియేట్ చేసినప్పుడు వాళ్ళు చేసి ఉండవలసింది. కానీ ఇప్పుడు ఏం చేసామో ఏం చేయలేదు ఫర్ ది పర్పస్ ఆఫ్ మీడియా చేయకూడదు. అది డెఫినెట్గా మనం బాటమ్ లైన్ ఎలా సాధించాలి అనే దాని మీద కన్స్ట్రక్టివ్గా ఆలోచించాలి. ఏమి పరిధులు ఉన్నాయి దానికి వేరియస్ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అవసరమైతే చేసి పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం కావడానికి వీలు లేదనే దాన్ని డిమాండ్ చేసాం. ఇప్పటి వరకు కొంత చేశారు, ఇంకా చేయవలసింది ఉందని దానికి కూడా నాబార్డు ద్వారా ఫైనాన్స్ చేస్తామంటున్నారు. ఒకసారి అది కనుక లైన్లో పడిపోతే ఫాస్ట్గా వేగవంతంగా డబ్బు వస్తుందని గట్టి నమ్మకం ఉంది. అట్లాగే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇప్పుడు జిఎస్టీ బిల్లు పాస్ అయినాక కొన్ని సమస్యలు వాళ్ళు చెబుతున్నారు. దానికి ఆల్టర్నేటివ్ ఏమి ఇస్తారు? ప్రతి పాయింట్కి యాక్ట్ అనేది ఒకసారి పార్లమెంట్లో ముద్రపడి బయటకు వచ్చినాక భారతదేశంలో ఎవరు దాన్ని ఆల్టర్ చేయలేరు, ఇగ్నోర్ చేయలేరు. ఒకరోజు ముందు కానీ వెనక్కి కానీ కంపల్సరీగా ఏ ప్రభుత్వం ఉన్నా సరే, మిత్రపక్షం ఉన్నా లేకపోయినా సరే ఇచ్చి తీరవలసింది. ఆ విషయం కూడా నిన్న ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. ఏ డే బిఫోర్ ఆర్ ఆఫ్టర్ 31st ఇవ్వాలి. అది నిన్న ఇచ్చుంటే మనకు చాలా గుడ్ విల్ వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం సమయం ఆసన్నమైంది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఎటువంటి రకమైన ఆలస్యం చేయకూడదనే విషయం కూడా మనం చాలా క్లియర్గా చెప్పాం. ఆయన కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. ఇప్పుడు ఆచరణలో ఎలా ఉంటుంది, ఎంత ఫాస్ట్గా చేయగలుగుతారు, ఈ పార్లమెంటు సెషన్ నడిచేటప్పుడే ఏమన్నా వాళ్ళు కనుక అష్యూరెన్స్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము అది కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఈ విషయాలు తెలియపరుద్దామని చెప్పి మనం పిలిచాను. లేదండి, అది కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం అది మనీ బిల్ అని చెప్పారు. దాని ప్రకారం డిప్యూటీ చైర్మన్ గా రూలింగ్ ఇచ్చారు. అది ఇప్పుడు మనకి ఇంకా ఎవరి పరిధిలో లేదు. అది ఒకసారి రూలింగ్ ఇచ్చినాక అది మనీ బిల్ కిందే పరిగణిస్తుంది. అది అంటే ఇప్పుడు ఎవరెవరో రకరకాలుగా మాట్లాడుంటారు. నా చిత్తశుద్ధి ఏంటనేది నేను ప్రతిసారి చూపించక్కర్లా.
నవ్వానా, కూర్చున్నానా, నిల్చున్నానా, చేయలేపానా, చేయదించానా, అది కాదు సబ్జెక్ట్ అక్కడ. ఓకే, డెప్యూటీ అక్కడ హౌస్లో ఉన్నంతసేపు అక్కడ బల్లాలు కొట్టవలసిన అవసరం నాకైతే కనపడలా. అందులో ఏమి వాళ్ళు గెలిచింది లేదు, ఇంకోళ్ళు, అది టెక్నికల్ పాయింట్. అది బిల్లు ఏమైనా మేము పెట్టింది ఏమైనా గెలిచామా మేము? అది కాదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అది పెట్టినా పెట్టకపోయినా స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావాలి అనే ఉద్దేశంతో అన్ని కష్టాలు పడతా ఉన్నాం. ఎవరో బల్లలు కొట్టారు అని కనుక దాన్ని వక్రీకరిస్తే నేను చేయగలిగింది ఏం లేదు, నేను సమాధానం దాన్ని చెప్పవలసిన అవసరం లేదు.